హలో అండి. ఈరోజు మనం పెద్దవారు వేసుకుంటున్నారు కదా, పెద్దవారు వేసుకునే బ్లౌజ్ అనమాట. పెద్దవారి బ్లౌజు నార్మల్గా మనం వేసుకునే బ్లౌజు దానికి డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు పెద్దవారు అమ్మమ్మలు వేసుకునే బ్లౌజు స్టిచ్చింగ్ చూద్దాము. ఈరోజు కటింగ్ వీడియో కనుక ఎవరైనా మిస్ అయి ఉంటే మన ఛానల్లో ఉంది, చూసేయండి. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే ఈరోజు చూద్దాము, వచ్చేయండి. అన్నిటికన్నా ఫస్ట్గా మన ఛానల్కి వెల్కమ్ అండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఛానల్లోకి వెళ్ళిపోదాం, ఇది స్టిచ్ చేసుకుందాం. ఫస్ట్గా అయితే ఇలా మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 తీసుకోవాలి. బ్లౌజ్కి షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. మనం ఇప్పుడు జాయిన్ చేసుకుందాము. చూడండి, షోల్డర్స్ జాయిన్ చేసుకున్నాను, డబల్ స్టిచ్ చేసుకున్నాను అంట. మీరు కూడా డబల్ వేసుకోండి, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకోవాలి, హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ పట్టి కుట్టుకోవాలి. పట్టి కుట్టుకున్నాము. దీనికి హెమ్మింగ్ ఏం వద్దన్నారండి కస్టమరు, సో ఎందుకు నేను హెమ్మింగ్ ఏం పెట్టట్లేదు, అన్నీ పట్టి పెట్టేసి హెమ్మింగ్ లేకుండా కుట్టేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్ జాయిన్ చేసేసుకున్నాము. హ్యాండ్స్కి పట్టి కుట్టుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ పట్టి కుట్టుకొని తర్వాత జాయిన్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ రెండు ఒకేసారి కుట్టుకోవాలన్నమాట. బ్యాక్ ఫ్రంట్ రెండు మారిపోకుండా ఇక్కడ మనం తీసుకున్న కట్స్ ఒకే వైపు వచ్చేస్తాయి, మారిపోకుండా ఇలా చూసుకొని ఒకేసారి. కావాలంటే ఒక సైడ్ రాసుకోవాలి, ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ అన్నది రాసుకోవాలన్నమాట. ఇలా చూసుకోవాలి. ఇక్కడ మీకు అర్థం కాకపోతే ఈ కట్స్ ఉన్నది, ఈ తక్కువ ఉన్న పార్ట్ ఏమో ఇక్కడ రైట్ సైడ్ రావాలి ఫ్రంట్, ఇది ఎక్కువ ఉన్న పార్ట్ బ్యాక్ సైడ్ రావాలి. ఇలా పెట్టుకొని కుట్టుకోవాలి. చూడండి, ఈ తక్కువ ఉన్న పార్ట్ ఇక్కడ పెడుతున్నాను. హ్యాండ్ ఎప్పుడైనా ఇక్కడి నుంచి కుట్టుకుంటే మీకు ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది అనమాట. ఎక్కువ తక్కువ రాకుండా ఫస్ట్ ఇక్కడి నుంచి కుట్టుకోవాలి, ఇక్కడి నుంచి ఇటు కుట్టేసుకోవాలి, ఇక్కడి నుంచి ఇక్కడ కుట్టేసుకోవాలి. కుట్టుకుందాము. చూడండి జాగ్రత్తగా. రాని వాళ్ళు హ్యాండ్స్ జాయిన్ చేయడం అందరికీ పర్ఫెక్ట్గా రాదు. ఫస్ట్ ఇక్కడి నుంచి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు జాయిన్ చేసేసుకున్నాం. చూడండి, చూడండి ఇలా కరెక్ట్గా వస్తుంది అనమాట. అలా కుట్టుకుంటే ఇటు సైడ్ కుట్టేసుకుందాం, ఆ హ్యాండ్ కూడా కుట్టేసుకుందాము. ఇప్పుడు వన్ సైడ్ కుట్టాం కదా, ఇప్పుడు ఇటు కుట్టడానికి కోసం ఇలా తిప్పుకోవాలి, రివర్స్లో తిప్పి మళ్ళీ ఈ సైడ్ కూడా కుట్టేసుకోవాలన్నమాట. డబల్ స్టిచ్ చేస్తున్నాను నేను, మీరు కూడా డబల్ వేసుకోండి, ఊడిపోకుండా ఉంటుంది అనమాట. ఇది కూడా కుట్టేసుకుందాము. చూడండి, ఇక్కడ హ్యాండ్స్ జాయిన్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఉక్సులు పట్టి కాజా పట్టి కుట్టుకోవాలన్నమాట. ఫ్రంట్కి ఇలా తిప్పి ఉక్సులు పట్టి కాజా పట్టి కుట్టుకున్నాము. దానికోసం మనం పీస్ తీసుకోవాలి, ఉక్స్ పట్టి వేయడానికి కాజా పట్టి. ఇది జాయిన్ చేసి తిప్పుకొని కుట్టుకోవాలన్నమాట. ఇది కుట్టేద్దాం, వచ్చేయండి. చూడండి, ఉక్స్ పట్టికి ఇక్కడ పీస్ జాయిన్ చేసుకున్నాం కదా, ఇలా తిప్పి కుట్టుకోవాలి. కుట్టుకుందాము. చూడండి,
ఉక్స్ పట్టి రెడీ అయిపోయింది. కాజా పట్టి కూడా ఇలా కుట్టేసుకుందాము. చూడండి, కాజా పట్టి ఉక్సులు పట్టి కుట్టేసాం కదా. ఇప్పుడు నడుము దగ్గర పట్టి ఇలా పట్టి ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, పట్టి కోసం 1 ఇంచ్ ఇలా మడత పెట్టి కుట్టేసుకోవాలన్నమాట. ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ చూడండి 1 ఇంచ్తో ఇలా కుట్టుకుందాము. ఫ్రంట్ బ్యాక్ మొత్తం కుట్టేసాం కదా. ఇప్పుడు సైడ్ జాయింట్ చేసేసుకుందాము. లూజ్ టైట్ చూసుకొని, మీ బ్లౌజ్కి ఎంత లూజ్ ఉందో టైట్ ఉందో చూసుకొని సైడ్ జాయింట్ చేసేసుకోవాలండి. సైడ్ జాయింట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం నెక్ కుట్టుకోవాలి. నెక్ కుట్టుకున్నాము. నెక్ కోసం క్రాస్ పీస్ తీసుకొని 1 ఇంచ్ పీస్ తీసుకొని నెక్ కుట్టేసుకుందాము. ఇప్పుడు నెక్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్ కుట్టేసాను కదా. ఇప్పుడు డాట్స్ పట్టుకున్నాము. నెక్ హెమ్మింగ్ లేకుండా పర్ఫెక్ట్గా కుట్టే వీడియో కనుక మీకు కావాలంటే, ఎవరికైనా రాకపోతే మన ఛానల్ ఉంది చూసేయండి. ఇక్కడ డాట్స్ పట్టేద్దాం. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ పట్టేసుకుందాము. అంతే అండి, బ్లౌజ్ అయిపోయింది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియో కావాలో అన్నది కూడా కామెంట్ చేయండి. చూసారు కదా బ్లౌజ్. నచ్చితే లైక్ చేయండి. టోటల్గా బ్లౌజ్ ఇదనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.